హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కేఆర్ వరల్డ్ క్రియేషన్స్. సో చాలామంది కూడా నార్మల్ డెలివరీ టైంలో చాలా టెన్షన్ పడడం కానివ్వండి, అరవడం కానివ్వండి, లేకపోతే తెలియకోకుండానే వాళ్ళు కొన్ని తప్పులు చేయడం వల్ల బేబీ ఇబ్బంది పడడం, అలాగే బేబీ చనిపోవడం, లేకపోతే నార్మల్ డెలివరీ అయ్యేది కాస్త సి సెక్షన్ అవ్వడం. సో ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైనా ఒక విషయం ఏంటి అంటే, ఒక్కసారి మనం ప్రెగ్నెన్సీ అన్ని కన్ఫర్మ్ అయిన తర్వాత నార్మల్ డెలివరీ గురించి కానివ్వండి, సి సెక్షన్ గురించి కానివ్వండి, బేబీ గురించి కానివ్వండి, తల్లి గురించి కానివ్వండి, తల్లిలో జరిగే మార్పులు, బేబీలో జరిగే డెవలప్మెంట్స్ ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి ట్రై చేస్తామో అప్పుడే మనకు అంటే ఒక అవగాహన అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, నార్మల్ డెలివరీ టైంలో చేయకూడని పనులు ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. సో నాకు ఆల్రెడీ 2 నార్మల్ డెలివరీస్ కాబట్టి నేను ఎటువంటి మిస్టేక్స్ అనేవి చేశాను, ఎటువంటి మిస్టేక్స్ అనేవి చేయకపోవడం వల్ల నాకు నార్మల్ డెలివరీస్ జరిగాయి. సో ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా నేను వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్కువగా అరవకూడదు. సో ఎక్కువగా అరవడం వల్ల ఏమవుతుందంటే, మనకు ఆల్రెడీ డెలివరీ అనేది స్టార్ట్ అయినప్పుడు మనకి ఎనిమా అనేది ఇస్తారనమాట. అంటే మన పొట్టలో ఏం కూడా లేకపోకుండా మొత్తం బాత్రూమ్ రూపంలో వెళ్ళిపోయేటట్టుగా. సో మన బాడీ చాలా వరకు ఏమీ ఉండదు పొట్టలో. కాబట్టి ఎక్కువగా అరవడం వల్ల ఏమవుతుందంటే, ఎక్కువ డీహైడ్రేట్ అవుతాం. సో దానివల్ల వాటర్ తాగాల్సింది వస్తుంది. వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే, మనం వాష్రూమ్కి వెళ్ళి యూరిన్ పాస్ చేయడానికి కుదరదు, అక్కడ పైప్ పెట్టి తీస్తారనమాట. సో పదే అలా తీయడం కూడా మనకి కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ కావడం, లేకపోతే పెయిన్ రావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి వీలైనంత వరకు ఎక్కువగా అరవకుండా ఉండడానికి ట్రై చేయండి. సో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే, డాక్టర్స్ మీద, నర్సుల మీద అస్సలు అరవగాకండి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో అసలు ఓపికలు ఎవరికి లేవన్నమాట. సో మీరే చాలా వరకు ఓపికలు తెచ్చుకొని మీ బేబీకి ఈ ప్రపంచాన్ని చూపించడానికి మహా అంటే 1 గంట కష్టపడతారు, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు కష్టపడతారు. సో తర్వాత హ్యాపీగా ఉంటారు. సో వీలైనంత వరకు నర్సుల మీద కానీ, డాక్టర్ల మీద కానీ అస్సలు కోప్పడకండి. సో థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే, మనకి సో బేబీ అనేది కొంచెం కొంచెంగా కిందికి అనేది వస్తూ ఉన్నప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అంటే ఆ పెయిన్స్ కానివ్వండి, లేకపోతే బేబీ కొంచెం కిందికి వచ్చేటప్పుడు మన సర్విక్స్ అనేది ఓపెన్ అయిపోతూ ఉంటుంది కదా, ఆ టైంలో కానీ అవన్నీ చాలా పెయిన్గా అనిపిస్తూ ఉంటుంది. ఆ టైంలో ఏం చేస్తామంటే, మనం బేబీని పుష్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం, లేకపోతే ముక్కడానికి ట్రై చేస్తూ ఉంటాం. దయచేసి అలా అస్సలు చేయకూడదు అన్నమాట. ఎందుకంటే డాక్టర్స్ చెప్తారు మనం ఎప్పుడు ప్రెజర్ అనేది పెట్టాలి అనేసి. అప్పుడు మాత్రమే బేబీని మనం పుష్ చేయడానికి ట్రై చేయాలి. లేదంటే బేబీ మధ్యలో స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే, బేబీకి బ్రీతింగ్ ప్రాబ్లం అనేది రావడం, అలాగే బేబీకి ఊపిరి అనేది సరిగ్గా ఆడకపోవడం వల్ల బేబీ చనిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే బేబీ స్ట్రక్ అయిందనుకోండి, నార్మల్ డెలివరీ కాస్త సి సెక్షన్ అయిపోతుంది అనమాట. అందుకని దయచేసి మీరు ఎక్కువగా పుష్ చేయకండి. డాక్టర్లు చెప్పినప్పుడు మాత్రం పుష్ చేయండి. ఫోర్త్ వన్ వచ్చేసి ఇంకొకటి ఏంటి అంటే, మనకి నార్మల్గా ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటి అంటే, ఆల్రెడీ చెప్పాను కదా ఎక్కువగా అరవడం అనేసి. సో ఎక్కువగా అరవడం వల్ల మనం తొందరగా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాం. సో మనం రూమ్లోకి వెళ్తానే వెంటనే డెలివరీ అయితే కాము కదా, అట్లీస్ట్ సర్విక్స్ అనేది 10 సెంటీమీటర్స్ ఓపెన్ అవ్వాలి మనకి. అప్పుడు మాత్రమే బేబీ అనేది బయటికి వస్తుంది. సో ఆ టైం వరకు మనం వెయిట్ చేయాలి అంటే, మనము అట్లీస్ట్ 4 to 5 అవర్స్ కానివ్వండి, లేకపోతే 6 అవర్స్ కానివ్వండి, ఎంత టైం అయినా పట్టవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా పడుతూ ఉంటుంది టైం అనేది. సో మనము అలా కాకుండా ఎక్కువగా అరిచినప్పుడు బేబీని పుష్ చేసే టైంకి మనము బాడీలో శక్తి లేకపోతే ఏమవుతుంది, మనం పుష్ చేయలేక కళ్ళు తిరిగి పడిపోవడాలు, లేకపోతే ఎక్కువగా శక్తి లేకపోవడాలు చేయడం వల్ల బేబీ అనేది స్ట్రక్ అయిపోవడాలు, అవి ఇవి పెట్టేసి బేబీని బయటికి తీయడాలు అవన్నీ చేస్తూ ఉంటారు. సో వీలైనంత వరకు చాలా ఓపికగా ఉండండి. ఇందులో నేను చెప్పినటువంటి ఈ 4 పాయింట్స్లో ఏ ఒక్కటి మీరు మిస్ చేసినా సరే, అంటే ఎక్కువగా అరిచి డీహైడ్రేట్ అయిపోయినా కానీ, మనకు బేబీని పుష్ చేసే టైంకి అంటే మనం కాన్షియస్లో అంటే మంచిగా లేకపోయినా కూడా సి సెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే బేబీని పుష్ చేయాలి కదా, మనకి లోపల శక్తి లేనప్పుడు డాక్టర్స్ మాత్రం ఏం చేయగలుగుతారు. సో సి సెక్షన్ జరుగుతుంది. సెకండ్ వన్ వచ్చేసి, వాళ్ళు పుష్ చేయమన్నప్పుడు కాకుండా మనం పుష్ చేసామనుకోండి, బేబీ మధ్యలో స్ట్రక్ అయిపోయి నార్మల్ డెలివరీ కాస్త సి సెక్షన్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే, మనము ఎక్కువగా కోపన్నా, గొడవన్నా, ఏమైనా చేసినా కానీ డాక్టర్స్ పైన ఏమవుతుందంటే, ఎవరికి ఓపికలు ఉండవు. సో కాబట్టి నార్మల్ కాస్త సి సెక్షన్ అవుతుంది. సో ప్లీజ్ వీలైనంత వరకు ఓపికగా ఉండడానికి ట్రై చేయండి. కొంచెం సేపే కష్టంగా అనిపిస్తే తర్వాత హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.